ఫైనల్‌గా మీ బెస్ట్ ఫ్రెండ్, మీ క్లాస్‌మేట్స్ మీరు అప్పట్లో బాగా కలిసి తిరిగారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ట్రైలర్ చూసి ఏమన్నా చెప్పారా? చేస్తున్నారు మీరు, ఇంకా బాగా ఇంప్రూవ్‌మెంట్ అయింది అని చెప్పి ఏమైనా? లేదండి. ఆయన చూడలేదండి. ఆయన చూడలేదు. సార్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన 'దేశముదురు' సినిమా అసలా అంటే స్టోరీ ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు వచ్చి మీకే చెప్పారంట. మీరప్పుడు అప్పట్లో ఇగ్నోర్ చేశారా? లేదంటే ఏంటి సార్? అది అది అవునండి. నాకు రెండే 2 సినిమాలు వచ్చిన సినిమాలు, వదులుకున్న సినిమాలు, హిట్ అయిన సినిమాలు రెండే ఉన్నాయండి. ఒకటి 'నువ్వే కావాలి' అది నేను ఆ టైంలో యువకుడు పెళ్లి సంబంధం చేస్తున్నాను కాబట్టి డేట్స్ లేవు కాబట్టి అది వదులుకోవాల్సి వచ్చింది. అది నాకు ఒక పెద్ద రిగ్రెట్ అనుకోవచ్చు. 'దేశముదురు' కూడా నేను నో అని చెప్పానండి అప్పుడు. కానీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆ సినిమా అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు ఆడించలేరండి. నేను చేస్తే అది ఆడేది కాదు. ఓకే. వైల్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ అండి, వాసుదేవ్ క్యారెక్టర్. నాకు ఎందుకో చాలా న్యాచురల్‌గా వచ్చిందండి ఆ క్యారెక్టర్. ఎందుకంటే క్వైట్‌గా ఉండే క్యారెక్టరు. ఎక్కువ మాట్లాడినప్పుడు ప్రతి మాటకి ఒక పర్పస్ ఉంటుంది. తన వెనకాల ఒక చిన్న మిస్టరీ ఉంటుంది. సో ఐ దట్స్ కైండ్ ఆఫ్ సిమిలర్ టు మీ ఐ గెస్. సో అది కొంచెం ఈజీగానే చేయగలిగాను. అండ్ థ్యాంక్స్ టు రాజేష్‌స్ డైరెక్షన్ ఆల్సో. One last thing, I wanted to say thank you for Malli Rava. So that's my favorite film. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో సుమంత్ మచ్. గారు, సుమంత్ గారు, ఈటీవీ విన్ నుంచి అనగనగా సక్సెస్ తర్వాత ఇప్పుడు న్యూటన్స్ తాళ్లతో మీరు వస్తున్నారు కదా. సో ఓవరాల్గా ఈటీవీ విన్తో మీ జర్నీ ఎలా ఉంది? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి అన్నపూర్ణ స్టూడియోస్కిను ఈటీవీకి చాలా హెల్తీ రిలేషన్ ఉంది కదా. సో మీ టోటల్ జర్నీలో మీకు ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈటీవీ విన్‌కి చాలా రుణపడి ఉన్నానండి, అనగనగా కోసం.